అన్న రేపు అదే జరుగుతుంది కావచ్చు. అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మీద ఐ డోంట్ వాంట్ టు డిబేట్, బట్ మీరు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా. 112 ఆడు ఉన్నాయి, 7 ఆడు దిక్కు హోమని చెప్తున్నారు. అవునా అన్న? డిఎంకే ఏఐడిఎంకే దగ్గర 118 ఉన్నారు. మరి 118 పోతే ఏమవుతుంది అన్న? అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ చేయలేనప్పుడు ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది. నెక్స్ట్ గ్రూప్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని పిలువమని చెప్తారు. ఇలా గారిని కూడా ప్రూవ్ చేసుకోమంటున్నాం మేము. గవర్నర్ ఎవరు ప్రూవ్ చేసుకోమని అడగడానికి? ప్రమాణ స్వీకారం చేయించేది ఆయన అయినప్పుడు ఆయన అడగకపోతే ఎవరు? జడ్జిమెంట్ రాసినప్పుడు చెప్తాడు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత దిస్ కోర్ట్ ఈజ్ నాట్ కన్విన్స్డ్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ అని చెప్తారు. ముద్దాయి చేసిన వాదనలను ఈ కోర్టు విశ్వసిస్తలేదు కాబట్టి వాడికి యావజ్జీవిత కారాగార శిక్ష వేసినా అని చెప్తాడు. నువ్వు ఎందుకు వేసినావని అడిగే అధికారం జడ్జిని ఎవరికి లేదన్న ఈ దేశంలో. దట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. గవర్నర్ కూడా అంతే, దట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. కమింగ్ టు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, సౌత్ దక్షిణ భారతదేశంలో పుంజుకోవడానికి కొన్ని ఇబ్బందులు పడుతుంది. సరే, కర్ణాటక ఒకటి మీకు అధికార మార్పిడి జరుగుతూ ఉంది, ఆ విషయం అట్లా ఉంటే కనుక తమిళనాడులో మొన్నటి ఎన్నికల్లో పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి వీలకపోయారు. కేరళలో ఒక దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే 5 రాష్ట్రాలు. 5 రాష్ట్రాల లోపల పుదుచ్చేరి మా దగ్గరనే ఉంది, 5సారి మాకే ఉంది. కర్ణాటక మాకే ఉంది, 2 పోయినాయి. మిగిలినవి 3 అన్న, కేరళ, తెలంగాణ, తమిళనాడు. కేరళలో ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ ను పాలించమని ఉండ్రి. నేను మీకు ఇలా రాసుకొని చెప్పిపోతున్నా. కేరళనే 5 ఏళ్ళు కాంగ్రెస్ ను పాలించమని చెప్పుండ్రి అన్న. మేము తిరువనంతపురం మున్సిపాలిటీ గెలిచినాం. అవును, కేరళలో ఇలా 3 ఎమ్మెల్యేలు గెలిచిరు. మాకు ఒక ఎంపీ గెలిచిండ్రు. ఆ గెలిచిన ఎంపీ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మాకు కేరళలో మేము పుంజుకుంటున్నాం. 5 సంవత్సరాల తర్వాత నేను మీకు గ్యారంటీగా రాసి ఇచ్చిపోతా, కేరళ కూడా మాదే. తెలంగాణని 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు పరిపాలించడం ముగిసిన తర్వాత వచ్చేటువంటి ఎన్నికల లోపల తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది. సో అవుట్ ఆఫ్ ద 5, 4 అయితే 5-10 ఏళ్ల వరకు కూడా ఇప్పట్లో కాంగ్రెస్ ముక్త భారత్ లేదనుకోవచ్చు ఎక్కడ భారతదేశం మొత్తంలో. అన్న, ప్రజలకి మేము ఒక పిలుపిచ్చినాము. ఒక పిలుపిస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుని స్వాగతిస్తూ 28 రాష్ట్రాలు ఉన్న మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉందన్న కాంగ్రెస్? రేపు కేరళ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 4 రాష్ట్రాలకు పరిమితం అవుతుంది. సో 28లో 4 గొప్ప కనబడుతున్నాయా అన్న మీకు? ఈ 4 వచ్చే ఎన్నికల తర్వాత వాళ్ళకి మిగిలితే 1 మిగులుతుంది, లేకపోతే 2 మిగులుతాయి. ఇక మీరు దాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ అయితే లేదంటే 125 ఏళ్ళ చరిత్ర ఉంది కదన్న, స్లోగా పోతుంది. చచ్చిపోవడం ఖాయం, కొంచెం స్లోగా పోతున్నారు. పశ్చిమ బెంగాల్కి 30 ఏళ్ళు పట్టింది, ఢిల్లీకి 30 ఏళ్ళు పట్టింది, ఇటు కూడా ఇంకా అంతే టైం పట్టొచ్చు అంటారు. నేను పశ్చిమ బెంగాల్కి 30 ఏళ్ళు కాదు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కలగన్నారు. 1951లో భారతీయ జనసంఘను పెట్టిండ్రు వారు. సో ఇట్ మే టేక్ టైమ్ అన్న. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మాకేం తొందర లేదు. అర్జెంటుగా జనం ఓటేయకుండా కుర్చీలో కూర్చోవాలనే కోరిక మాకు ఏ రోజు లేదు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. వారు చెప్పిన బాటలోనే మేము నడుస్తూ ముందుకు పోతా ఉన్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాం. మేము టాయిలెట్లు కట్టించిరన్న నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో కోట్ల కొద్ది టాయిలెట్లు కట్టించినామన్నా. ఎవరు కట్టుకున్నా? మీరు కట్టుకున్నారా? నేను కట్టుకున్నామా? మా పార్టీ పుట్టినప్పుడే చెప్పిండ్రన్న, అంత్యోదయ ఈజ్ అవర్ కాన్సెప్ట్. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. టాయిలెట్లు కట్టిస్తే అంబానీలకి ఆదానీలకి వచ్చినాయా నా టాయిలెట్లు? మీకు వచ్చినాయా? నాకు వచ్చినాయా? దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా 10,000 రూపాయలు కట్టి ఇంటి ముంగట టాయిలెట్ కట్టుకోలేని ఒక పేద కుటుంబాన్ని కట్టించినామన్నా. దీన్ని కూడా యూ కాంట్ అప్రిషియేట్. పొలం పనికి వచ్చేటప్పుడు కట్టె పుల్లలు ఏర్కొచ్చుకొని కట్టెల మీద వండుకునే స్థితి నుంచి, క్యాన్సర్ బారి నుంచి కాపాడేందుకు సిలిండర్లు ఇచ్చినామన్నా. దాదాపు 20 కోట్ల సిలిండర్లు ఇచ్చిన దేశంగా. ఎవరి కోసం పనిచేస్తుందన్నా మా పార్టీ? పేదోళ్ళ కోసం పనిచేస్తుంది, అంత్యోదయ కోసం పనిచేస్తుంది, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూర్ కోసం పనిచేస్తుంది. అందుకనే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక 25 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని రఘునందన్ రావు, బీజేపీ ఈ దేశంలో ఉన్న పేపర్లో చెప్తలేవు. ప్రపంచ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక సర్వేలు చేసేటువంటి సంస్థలు చెప్పినాయన్న. ఈ దేశంలో 25 కోట్ల మంది పేద ప్రజల్ని అప్లిఫ్ట్ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. 140 కోట్ల దేశ జనాభా అనుకుంటేనా 25 కోట్ల మందిని వి అప్లిఫ్టెడ్ అన్న. పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చిన ప్రభుత్వం అన్న మాది. సో ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ, నా దృష్టిలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక స్ట్రాంగెస్ట్ పార్టీలో ఒకటి. అట్లాంటి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో సభలు పెట్టినా కానీ, తెలంగాణలో సభలు పెట్టినా కానీ, మోరోవర్ ఎందుకు ఎంఐఎంను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది? ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో ఒక పాత బస్తీకి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ. అట్లాంటి పార్టీ గురించి జాతీయ నాయకులు వచ్చి మాట్లాడతారు, రాష్ట్ర నాయకులు మాట్లాడతారు. ఎందుకు ఎంఐఎంకి అంత ప్రయారిటీ ఇస్తారు? శ్రీకాంత్ అన్న, మేమేం మాట్లాడాలో కూడా మీరే రాసిస్తారా? ఒక రాజకీయ పార్టీగా మేము ఏం మాట్లాడాలి, ఏం చేయాలి? మీకు టగ్ ఆఫ్ వార్ శత్రువు ఉండాలి కదా.
నేనేమంటున్నాను, మేము రాజకీయాల్లో వాళ్ళని శత్రువులుగా చూడమన్నా, ఎవరిని కూడా శత్రువులుగా చూడం. మా సిద్ధాంతాలతోటి వాళ్ళు విభేదిస్తుండొచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉండొచ్చు. అది కాంగ్రెస్ అయినా